హాయ్ అండి. కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి రాజ్మా కర్రీ. ఈ రాజ్మా మసాలా కర్రీని చాలా ఈజీగా ఇంకా చాలా హెల్తీ బెనిఫిట్స్‌తో ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. రాజ్మా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక కప్పు రాజ్మాని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా ఒకసారి బాగా కడిగి అందులో ఒక గ్లాస్ నిండా నీరు పోసుకుని రాత్రంతా నానబెట్టుకున్న తర్వాతనే వండుకుంటే గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమీ రాకుండా ప్రోటీన్ అనేది బాగా అందుతుంది. ఈ కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే రాత్రి నానబెట్టుకుని పొద్దున్న వండుకుంటేనే చాలా మంచిది. ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలా బాగా నానబెట్టుకున్న రాజ్మాని పొద్దున్న లేచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అందులో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు వేసుకుని మూత మూసుకుని స్లో ఫ్లేమ్ మీద అలా ఉంచేసుకోవాలి ఒక 20 నిమిషాల పాటు. ఇలా కుండలో ఉడకబెట్టుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇంకా కుండ ఎక్కువ వేడిని గ్రహించి తొందరగా ఉడికేటట్లు కూడా చేస్తుంది. ఈ రాజ్మాని ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. ఇలా రాజ్మాని స్లో మంట మీద ఉడికించుకుని తింటే ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ జీర్ణక్రియ ప్రాబ్లమ్స్ కానీ రావు. ఇంకా చెప్పాలంటే ఈ రాజ్మా కర్రీ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా కుండలో వండుకున్నట్లయితే. వీటిని రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. వీటిని తింటే చాలా హెల్తీ, చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇలా ఉడికిందో లేదో రాజ్మాని టెస్ట్ చేసుకుని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఉడికిన రాజ్మాను మ్యాషర్తో బాగా మెదుపుకోవాలి. ఒకవేళ కావాలనుకునే వాళ్ళు మిక్సర్లో కూడా వేసుకుని ఒక్కసారి ఇలా పల్స్ మోడ్లో తిప్పుకుంటే సరిపోతుంది. పల్స్ మోడ్లో ఉంచుకుని తిప్పుకుంటే రాజ్మా అనేది కొంచెం కచ్చాపచ్చాగా నలిగి ఉంటుంది. కర్రీని ప్రిపేర్ చేయడం కోసం కడాయిలో నూనె తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత అందులో 2 లవంగాలు, కొద్దిగా చిన్న దాల్చిన ముక్క, ఇంకా ఒక బిర్యానీ ఆకుని వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా అందులో ఒక తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఒక పచ్చిమిరపకాయ, ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసుకుని వీటిని కూడా బాగా వేపుకోవాలి. రాజ్మా కర్రీ అనేది నాన్ వెజ్ తినని శాకాహారులకి మంచి ప్రోటీన్ సోర్స్ లాగా పనిచేస్తుంది. ఈ రాజ్మా కర్రీ తింటే నాన్ వెజ్ తింటే ఎంతో అంతకన్నా ఎక్కువ ఫలితాలు అనేవి వస్తాయి ఈ రాజ్మా కర్రీ తిన్నట్లయితే. ఇందులో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువ. సో చాలా హెల్దీ అన్నమాట. ఇప్పుడు కడాయిలో ఉడికించుకున్న రాజ్మాని వేసుకుని ఇంకా ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ని వేసుకుని ఈ రాజ్మాని బాగా ఈ ఉల్లిపాయ మసాలాలో బాగా కలుపుకుంటూ ఉండాలి. కింద అంటు మాడకుండా ఉండటం కోసం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. రాజ్మాను రెగ్యులర్ కర్రీగా వాడుకున్నట్లయితే బ్లడ్ షుగర్స్ కానీ ఇంకా బీపీ కానీ బాగా కంట్రోల్లో ఉంటాయి. ఇంకా రక్తహీనత ప్రాబ్లం అనేది ఉంటే అది కూడా బాగా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే ఇందులో కాల్షియం, మ్యాగ్నీషియం ఉండటం వలన బోన్స్ అనేవి చాలా గట్టిపడి మనకి బాడీకి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు కడాయిలో రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. మీకు తక్కువ కావాలి అనుకునే వాళ్ళు తక్కువ కారం వేసుకుని వండుకోవచ్చు. లేదు కొంచెం స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు 1.5 స్పూన్ వరకు వేసుకుని కారాన్ని యాడ్ చేసుకుని, అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకుని స్లో ఫ్లేమ్ మీద ఇంకొక 10-15 నిమిషాల వరకు మూత మూసుకుని వండుకోవాలి. ఈ రాజ్మా కర్రీ అనేది చాలా ఫాస్ట్‌గా చేసే కర్రీ కాదు. కొంచెం స్లో ప్రాసెస్‌లో చేసుకునే కర్రీ. ఇలా చేసుకుంటేనే దీని రుచి అనేది చాలా బావుంటుంది. ఇంకా హెల్త్ వైస్ కూడా మనకు కావాల్సిన పోషకాలన్నీ మన బాడీకి అంది మనకి హెల్తీగా ఉండొచ్చు. ఇలా బాగా కూర ఉడికేటప్పుడు ఒక 3 టమాటాలను బాగా మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలను వేసుకోవడం వలన కూడా కూర రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంకా రాజ్మాలో గ్రేవీ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఈ టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులో మీకు ఉప్పు కానీ తక్కువగా ఉన్నట్లయితే కొంచెం ఉప్పును కూడా ఈ టైంలో యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసుకున్న తర్వాత కూడా ఒక 5-10 నిమిషాల వరకు కూరను అయితే వండుకోనివ్వాలి. ఎందుకంటే టమాటాలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది కూరలోంచి సపరేట్ అయిపోతుంది కదా, అలాంటప్పుడు దీని మీద నుంచి బాగా సన్నగా తరిగిన ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరను పైనుంచి చల్లుకోవాలి. ఇంకా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొద్దిగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు వండుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్‌ని ఆఫ్ చేసేసేటప్పుడు కూర కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే కూర ఇలా ఉంటే
బాగా చల్లబడి ఇంకాస్త గట్టిగా అవుతుంది. సో, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మనం రోటీలోకి గానీ, చపాతీలోకి గానీ చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా ఈ కర్రీని మనం తినగలుగుతాము. రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం ఈ విధంగా వండుకుంటే ఖచ్చితంగా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఈ ప్రాసెస్‌లో వండుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్‌లో లానే మీకొస్తుంది. ఈ కర్రీని వేడి వేడిగా అన్నంలోకి గానీ, లేదా జీరా రైస్‌లో లేదా రోటీలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా హెల్తీగా గూడా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీకి కూడా తినిపించండి. ఈ రాజ్మా రెసిపీ గాని మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ను కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో టు కుక్ రేస్ కార్నర్ ఛానల్. థాంక్